నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రైతుల ప్రయోజనాలకు పెద్దపీట, వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ సభలో మంత్రి నాదెండ్ల మనోహర్. సినీ పరిశ్రమలో విలక్షణ నటనకు ప్రతిరూపమైన నటులు కోట శ్రీనివాసరావుకి వివిధ కళా సంస్థల ఘన నివాళులు. 1300 గ్రాముల గంజాయి స్వాధీనం, గంజాయి బ్యాచ్ పట్టివేత. వివరాలు వెల్లడించిన రూరల్ సిఐ ఆర్ ఉమేష్. ప్రమాణ స్వీకారం చేసిన మానవతా సంస్థ నూతన కార్యవర్గం. డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యంకు జీవిత సాఫల్య పురస్కారం. రైతు ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం తెనాలి మండలంలోని రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఏడీఏ రాజకుమారి స్వాగతం పలకగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అయితా నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. ఖరీఫ్ లో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా రైతుల ఖాతాలో నగదు జమ చేసే విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని పనిచేస్తుందని అన్నారు. రైతులు అర్థం చేసుకోవాలన్నారు. రైతు ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవసాయ మార్కెట్ యార్డులోనే అన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను సంతరించుకోనుందని, డ్రోన్ వ్యవసాయం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. రైతు గౌరవాన్ని పెంచే విధంగా ఖరీఫ్ లో కొనుగోలు చేసిన ధాన్యంలో 2.60 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బియ్యం చేసి 25 కేజీల బస్తాలుగా రూపొందించి ఆ ధాన్యం ఎక్కడ పండింది, ఎవరు పండించింది కూడా వివరాలు పొందుపరుస్తామని అన్నారు. రానున్న రోజుల్లో రైతుల గౌరవాన్ని మరింత పెంచే విధంగా వారి ద్వారానే పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపడతామన్నారు. రైతు పండించే పంటలకు కనీస మద్దతు ధర అందించడమే కూటమి లక్ష్యమన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అయితా నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో డ్రోన్ ఉపయోగించడం ద్వారా వనగూరే బహుళ ప్రయోజనాలు వివరించారు. కౌలు రైతులు కూడా కార్డులు మంజూరు చేసి రుణ పరపతి సదుపాయం కల్పించే కార్యాచరణ ముందుకు తీసుకువస్తున్నట్టు తెలిపారు. ఆర్జేడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతు ప్రయోజన పథకాలు అనేక ఉన్నాయని, క్షేత్రస్థాయిలో రైతులకు అర్థమయ్యేలా అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. పసుపు విత్తనానికి సబ్సిడీ ఇచ్చే విధానం ఉందని, ఈ విషయాలు రైతులకు పూర్తిగా తెలియవన్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో 18,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసే గోడౌన్స్ ఉన్నాయని, రైతులు వారు పండించిన పంటల ధరలు తక్కువగా ఉన్నప్పుడు గోడౌన్ లో నిల్వ చేసుకుంటే వడ్డీ లేని 2 లక్షల రూపాయల రుణం కూడా లభిస్తుందని వివరించారు. ఏడీఏ రాజకుమారి మాట్లాడుతూ మండలంలో 30 లక్షల రూపాయల విలువ యంత్ర పరికరాలను 10 లక్షల రైతుల భాగస్వామ్యంతో 20 లక్షల సబ్సిడీతో అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. నేను మీకు మాటిస్తున్నాను, ఎక్కడ ఏ విధంగా ఆలోచించి ఒకే ప్రాంతంలో మనం ఈ కొనుగోలు విషయంలో లేదా డిస్ట్రిబ్యూషన్ విషయంలో జరగాలని మన ఇంత అద్భుతమైన మార్కెట్ యార్డ్ గతంలో పాపం పెద్దలు ఆ రోజుల్లో ఎంతోమంది దాతలు నిలబడి మనకి ఇంత భూమి ఇచ్చారు. మనకి దాన్ని గౌరవించుకుంటూ ఈ ప్రాంగణంలో కేవలం రైతుల కోసమే కార్యక్రమాలు జరగాలి అని చాలా స్పష్టంగా నేను శ్రీనివాసులు గారికి చెప్పాను. మీకు లోన్ల విషయంలో కానివ్వండి, పరికరాలు మీకు సబ్సిడీ విషయంలో కానివ్వండి, మీరందరూ కొంచెం సమాచారం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి మీరు కూడా. ఎందుకంటే ఇప్పుడు డ్రోన్స్ గురించి చెప్పారు. నేను కూడా విజయవాడలో మనకి ఎప్పుడైతే వరదలు వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు ఎప్పుడు డ్రోన్స్ గురించి మాడుతుండేవాళ్ళు. అంత అవసరం ఉంటుందా మన దగ్గర అనే ఆలోచన నాకు కూడా కలిగింది. కానీ పల్నాడు జిల్లాలో నేను పర్యటించినప్పుడు అక్కడ ఈ నానో డ్రోన్స్ తీసుకొచ్చి ఏ విధంగా మీకు కష్టపడి మీరు పండించే ధాన్యానికి అనవసరంగా ఎక్కువగా మీరు వాడినా కూడా నష్టమే. ఎవరైనా సరే ఆహార ధాన్యాల గురించి మీరు ఎటువంటి ఫర్టిలైజర్లు వాడుతున్నారు, చివరికి పండించుకున్న తర్వాత తిన్నాక మనకి ఆరోగ్య సమస్యలు రాకూడదని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాటిపైన మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏదో హడావడిగా మనం బోండాల వెరైటీ లేకపోతే ఇంకేదో వెరైటీ వేసేసి మనం అధికంగా మన దిగుబడి వస్తుంది కదా అని చెప్పి బస్తాలు మనం పండించినంత మాత్రాన ఈరోజు మీకు రేటు రాదు. మీరు ఖచ్చితంగా మీరు కష్టపడి పండించిన ధాన్యానికి ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా మొట్టమొదటిసారి మనం ఇప్పుడు కార్యక్రమం చేసాం. 41,000 పాఠశాలలోనూ 3,000 సంక్షేమ హాస్టల్లో కూడా మనం ఈ మధ్యాహ్న భోజనం పథకం మీరు కష్టపడి పండించిన ఆ బియ్యాన్ని బిడ్డలకు మనం అందించగలుగుతున్నాం. 25 కిలోల బియ్యం బస్తాలు మనం తయారు చేసాం. అందులో
కష్టపడి పండించిన రైతు అతని పేరు కూడా ఉంటుంది. ఏ రైతు సహాయ కేంద్రం నుంచి ఈ బస్తా వచ్చింది, ఏ మిల్లు నుంచి దాన్ని మనం ఆ ధాన్యం నుంచి మనం కన్వర్ట్ చేసామని దానిపైన కూడా దాని గురించి వివరాలు ఉంటాయి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాను, లోకేష్ గారితో కూడా మాట్లాడాను. రాబోయే రోజుల్లో చాలా పెద్ద కార్యక్రమం చేయబోతున్నాం. పాఠశాలల్లో రైతుల చేతుల మీదుగానే మనం ఈ రోజు అందించే మధ్యాహ్న భోజనానికి కోసం అందించే బియ్యాన్ని రైతుల చేతుల మీదుగానే మీ అందరి ద్వారానే అక్కడ ఉన్న విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి మనం అందించబోతున్నాం. ప్రకాశం జిల్లాలో రైతులు ఇబ్బంది పడుతున్నారంటే పొగాకు కొనుగోలు చేశాం. మొన్న తోతాపరి మామిడికాయలు కూడా 263 కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి గారి సూచనలతోటి దాన్ని కూడా కొనుగోలు చేశాం. పశ్చిమ గోదావరి జిల్లాలో కోకో రైతుల దగ్గర వాళ్ళకి ధర తక్కువ ఉందంటే 500 రూపాయలు ఎక్కువ ఇచ్చి కోకో రైతుల్ని కూడా మేము ఆదుకున్నాం. రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభావ కూడా మనం ఇవ్వబోతున్నాం. ఎవరైతే రైతులు నమోదు చేసుకున్నారో వాళ్ళ వివరాలను జాగ్రత్తగా పొందుపరిచారో వాళ్ళందరికీ కూడా దాదాపు మన ఒక్క నియోజకవర్గంలోనే 90 కోట్ల రూపాయల వరకు మనం అన్నదాత సుఖీభావ ద్వారా మీ అకౌంట్ లోకి రైతులందరూ కూడా అందించబోతున్నాం. ఇక్కడ చాలా మంది రైతులు మన అత్తోట ప్రాంతంలో ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. మీరు వాళ్ళు కూడా కలవండి. కొలిపర మండలంలో కూడా చాలా మంది యువకులు ముందుకు వచ్చారు. కొంతవరకు మనం ఈ కోఆపరేషన్ తోటి, అంటే మన అందరం కలిసికట్టుగా మనం చేసే కార్యక్రమం ఇది. రైతు సహాయ కేంద్రాల్లో కూడా గతంలో మిమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెట్టారు, నా దృష్టికి వచ్చింది. నేను మీకు మాట ఇస్తున్నాను, రాబోయే ఖరీఫ్ మాసంలో మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న సిబ్బందిని నేనే స్వయంగా పిలిపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటట్టు, వాళ్ళు పొరపాటు చేయకుండా రైతు సోదరుడికి అండగా నిలబడే విధంగా వాళ్ళందరికీ కూడా మేము ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఉత్తర్వులు జారీ చేసి మీకు మేలు జరిగే విధంగా నిలబడతాం. అధికారులు కలవాల్సిన అవసరం కూడా లేదు. మీకు వాట్సాప్ లో మీరు కేవలం హాయ్ అనే ఒక మెసేజ్ పెడితే మీ దగ్గర నమోదైన ఆ పంట ఎంత ఉందో అది మీకు వాట్సాప్ లో వస్తుంది. దాన్ని బట్టి మీరు ఎన్ని బస్తాలు ఏ మిల్లుకి అమ్మాలి, ఎప్పుడు అమ్మాలనేది మీరు రాసి పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ప్రభుత్వం నుంచి దానికి అనుకూలంగా ఆ ప్రక్రియని పూర్తి చేస్తాం తప్ప అధికార యంత్రాంగాన్ని కూడా కలిసే అవకాశం లేదు. మేము కూటమిలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఒకటే మాట మీద ఉన్నాం. ప్రజలందరికీ మేలు చేస్తాం, ప్రత్యేకంగా రైతాంగాని కోసం అండగా నిలబడతాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. సీడ్స్ ఇచ్చేది మనకి రైతు భరోసా కింద ఇక్కడే ఎదురుగా ఉంది. అది కూడా మన మనోహర్ గారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గోడౌన్ ఇచ్చి రైతులకి సబ్సిడీకి అందించే ఏర్పాట్లు భాగంగా చేశారు. మనకి తెలంగాణ మార్కెట్ యార్డులో 18,000 మెట్రిక్ టన్స్ గోడౌన్స్ ఉన్నాయి. చుట్టుపక్కల మార్కెట్ యార్డులో ఎక్కడా లేవు. 18,000 మెట్రిక్ టన్స్ గోడౌన్స్ ఉన్నాయి. రైతులకు కావాల్సిన వాళ్ళు అందరూ ఏదైనా రేటు రానప్పుడు ఫ్రీగా గోదావరి పెట్టుకుని రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. అదేవిధంగా మనకి డబ్బులు అవసరమైతే ఒక్కొక్క రైతుకి పెట్టుకున్నటువంటి ధాన్యం మీద కానీ మొక్కజొన్నల మీద కానీ 2 లక్షల వరకు వడ్డీ లేని రుణం కూడా తీసుకోవచ్చు. 6 నెలల వరకు 2 లక్షల రూపాయలు అంటే 2 రూపాయలు వడ్డీ చేసుకున్నా 25,000 ఆ విధంగా మిగులుతుంది. కనుక ఈ సౌకర్యాలన్నీ అందిపుచ్చుకోవాలి రైతులు కూడా తెలుసుకుని. జియో ట్యాగింగ్ ఉంటుంది కాబట్టి కరెక్ట్ గా వెళ్ళి మళ్ళీ కరెక్ట్ గా స్ప్రే చేస్తుంది. యాక్యురసీ అనేది బాగా ఉంటుంది మన డ్రోన్ లో. రెండోది, ఒకవేళ మనం ఇలా ఒకసారి వెళ్తాం, రెండోసారి వచ్చేటప్పుడు మర్చిపోయారు అనుకోండి, అక్కడ స్ప్రేయింగ్ ఉండదు. కానీ ఇది మర్చిపోదు మిషన్ కాబట్టి, ఆల్రెడీ జియో కోఆర్డినేట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మరి ఎక్కడ స్ప్రేయింగ్ ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్ళీ స్ప్రే మొదలవుతుంది. కాబట్టి అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. హెల్త్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. కెమికల్ ఎక్కువ కొట్టిన దాంతో పోల్చుకుంటే కెమికల్ మందు నీకు తగ్గిస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా ఈ ప్యాడీలో ఈ డ్రోన్ స్ప్రేయింగ్ అనేది అలవాటు చేసుకోవాలని, తద్వారా గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా మరిన్ని డ్రోన్లు ఎవరైనా రైతు సోదరులు ముందుకు కావాలని కోరుతున్నాం. దానికి 80% సబ్సిడీ ఇస్తా ఉందండి ప్రభుత్వం. రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో మరి 80% సబ్సిడీతో సుమారుగా 7,50,000 వరకు సబ్సిడీ వస్తుంది. మనం కట్టేది కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే. కాబట్టి ఈ యొక్క స్కీమ్ ని ఖచ్చితంగా ఉపయోగించుకుని రైతు సోదరులందరూ ఎక్కువ డ్రోన్స్ తీసుకోవాలని కోరుతా ఉన్నాము. సినీ ప్రపంచంలో అరుదైన ఆణిముత్యం కోట శ్రీనివాసరావు అని, ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా కోట శ్రీనివాసరావు మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ దర్శకులు దిలీప్ రాజా మాట్లాడుతూ, పాత్రోచితమైన నటనతో ఆ పాత్రకు జీవం పోసిన నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో కోట శ్రీనివాసరావు ఎప్పటికీ బతికే ఉంటారని అన్నారు. పాత్రను పండించగల అతి తక్కువ మంది క్యారెక్టర్ ఆర్టిస్టులలో కోట శ్రీనివాసరావు శైలి ప్రత్యేకమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.
మా ఏపీ సభ్యులు ఈదల వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ కోట శ్రీనివాసరావు నటన డైరీ వినూత్నమని అన్నారు. కొత్తగా ఏ సినిమా వచ్చినా ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు ఉంటే ఆ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ విశేషంగా ఉండేదని శ్రీనివాసరావుకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కారుమూరి శివరామిరెడ్డి, రాబర్ట్, తన్నీర్ రమణ, కొల్లూరు సామ్రాజ్యం, బసవరత్నం తదితరులు ఉన్నారు. అతి తక్కువ భారతదేశంలో ఉన్న నటుల్లో కోటా శ్రీనివాసరావు గారు, ప్రకాష్ రాజ్ గారు, పాత్రదుల్లి ఎస్వి రంగారావు గారు ఒక పాత్రను పెట్టుకుంటే ఆ పాత్రలోకి వెళ్ళి ఆ పాత్రను బ్రతికించే వ్యక్తుల్లో నెంబర్ 1 ఇస్ కోటా శ్రీనివాసరావు గారు. మా ఏపీ తరఫున మేము కండోలెన్సెస్ అనౌన్స్ చేస్తున్నాం. ప్రభుత్వానికి కూడా చంద్రబాబు నాయుడుకి నేను మనవి చేసేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి, సార్ మీరెటు నంది అవార్డులు ఇంతవరకు ఇవ్వలేదు, తెలంగాణలో ఇచ్చేసేసారు, మీరు రేపిచ్చే నంది అవార్డుల్లో కోటా శ్రీనివాసరావు స్మారక నంది అవార్డు అని ఒక మంచి నటుడికి ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తూ ఉన్నా. అదే ఉండి ఒకసారి అంటాడు ఆయన. ఆ డిక్షన్ ఎవరికి రాదు, అది మనం చెప్పదగింది కూడా కాదు. ఆయన వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. అలాంటి మంచి నటుడిని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కోల్పోవటం వెరీ బ్యాడ్ అండ్ సాడ్. ఆయన ఆత్మశాంతికి చేకూరాలి. కొంతమంది లెజెండరీ ఆర్టిస్టులకి అవార్డులు ఇస్తే వాళ్ళు చనిపోయినా కూడా బతుకున్నట్లు లెక్క. కోటా శ్రీనివాసరావు గారు లాంటి క్యారెక్టర్ నటుడు లేకపోవడం దురదృష్టకరం. ఎనీవే హీ విల్ నాట్ కమ్ అగైన్. ఆ డిక్షన్ ఉన్న వాళ్ళు మళ్ళీ రారు. నాకు తెలిసి ఇప్పుడు ఎవరు లేరు కూడా. అరుదైన ఆణిముత్యం కోట. ఆ కోట లేని ఆంధ్ర ఒక విధంగా వెరీ సాడ్. అది ఎంతో బాధాకరమైన విషయం. కోటా శ్రీనివాసరావు గారి లాంటి నటుడు తెలుగు సినీ పరిశ్రమలోనే లేడు అనేది పెద్ద అశయోక్తి కాదు. ఆయన ప్రతి ఒక్క డైలాగు ఆయన నోటమ్మటి సందర్భాన్ని బట్టి ఆ యాసలో మాట్లాడగల ఏకైక నటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఆ కోటా శ్రీనివాసరావు గారు ప్రతిఘటన సినిమాలో కాశీగా ఆయన నటన అద్భుతం. చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాలైన క్యారెక్టర్లు ఆయన వేయటం, వాటిని మెప్పించటం, ప్రజల్లో కోటా ఉన్నాడా సినిమాలో అని అడిగెళ్లే స్టేజీకి ఆయన వచ్చాడు అంటే కోటా గారి నటన అంత అద్భుతం. అటువంటి కోటా శ్రీనివాసరావు ఈరోజు మన మధ్యన లేడు అనటం చాలా బాధాకరమైన విషయం. ఆయనకి మా అందరి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ, విలక్షణ నటుడు ఏ పాత్ర వేసినా ఆ పాత్రకు జీవం పోసిన మహానటుడు కోట శ్రీనివాసరావు అని, ఆయన మరణం శ్రీ రంగానికే కాక తెలుగు ప్రేక్షకులు కూడా బాధాకరమైన విషయమని స్వరలయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లక్కారాజు సాయి అన్నారు. మారేస్పేటలోని స్వరలయ సంస్థ కార్యాలయంలో ఆదివారం కోట శ్రీనివాసరావుకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్కరాజు సాయి మాట్లాడుతూ మహానటుడు కోట శ్రీనివాసరావు మరణం తెలుగు వారికి తీరని లోటని అన్నారు. కోట శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ 1998లో సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ స్పందన ద్వారా ప్రముఖ నటులు గోవిందరాజుల సుబ్బారావు స్మారక అవార్డు అందుకున్న నాటి జ్ఞాపకాలను లక్కరాజు సాయి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏ పాత్రకైనా జీవం పోసే మహానటుడు కోట శ్రీనివాసరావు అంటూ లక్కరాజు సాయి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నటులు హేమంత్, రమణయ్యలు ఉన్నారు. నటుడికి పేరు వచ్చిన తర్వాత ఇలాంటి సన్మానాలు చాలా జరుగుతుంది, కానీ గుర్తుంచుకునేటువంటి సన్మానాలు చాలా ఉంటాయండి. రుణపడి ఉన్నటువంటి సన్మానాలు కొన్ని ఉంటాయండి. అందులో ఇది నా జన్మలో నేను చూపించినటువంటి ముఖ్యంగా అక్కడ సాయి గారు, రాజా గారు నా ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు ఒక 1.5 months 2 months బ్యాక్ అండి మాట్లాడినప్పుడు, సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ తరఫున ఎంతోమంది దిగ్గజాలను, లబ్ధ ప్రతిష్టలను ప్రతిష్టాత్మకంగా తెనాలి పిలుచుకొచ్చి కళామతల్లి ఊళ్ళో వారికి సత్కరించే భాగ్యం నాకు కలిగింది. దాదాపు 27 ఏళ్ల క్రితం కోటా శ్రీనివాసరావు గారు 56 ఏళ్ల వయసులో తెనాలి తీసుకొచ్చి అత్యంత పెద్ద పురస్కారాన్ని అందించడం జరిగింది. ఈరోజు వారు లేరు. అయితే వారిని జ్ఞప్తి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 1998 అక్టోబర్ 11న ప్రసిద్ధ నటులు, తెనాలి చెందిన సీనియర్ నటులు గోవిందరాజు సుబ్బారావు గారి స్మారక అవార్డుని వారికి అందజేయడం జరిగింది. ఆ సందర్భంగా శ్రీవెంకట సీతారామ శాస్త్రి, పేటు సుందరామూర్తి, దైవజీ శర్మ, ఆ రోజుల్లో ప్రసిద్ధ హాస్య నటులు అద్భుతంగా మనం ఆ రోజు ఎన్టీఆర్ కళ్యాణ మండపంలో చేసుకున్నాం. ఈ రోజున వారిని జప్తు చేసుకో జరుగుతుంది. మన తెనాల్లో ఆ సత్కారం పొందినాక 99లో వారు బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ కూడా కొన్నాళ్ళ పాటు చేశారు. మాకు 15 రోజుల క్రితం మిత్రులంతా కలిసి వెళ్దామని నిర్ణయించుకున్నాము. కొన్ని అవాంతకాలం కొద్దిగా లేట్ అవ్వగానే ఈ రోజున ఈ దువార్త వినాల్సి వచ్చింది. కోటా శ్రీనివాసరావు గారి నటులు ఒకవేళ ఆంగ్లంలో అంటే ఫారెన్లో కనుక పుట్టి ఉంటే ఆయన ప్రపంచ ప్రసిద్ధిగా నటులు అయి ఉండేవాళ్ళు. అటువంటి గొప్ప నటులు, అటువంటి నటుల్ని సత్కరించే భాగ్యం మనకి, మా సంస్థకి, మా తెనాలికి కలిగినందుకు గర్వపడుతూ వారికి హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. నటన రంగానికి కానీ సినిమా రంగానికి కానీ చేరని లోటు ఆ మహానుభావుడు
ఏ పాత్ర ఇచ్చినా కూడా ఆ పాత్ర జీవం పోసేవాడు. ప్రాణం ఖరీదుతో స్టార్ట్ చేసిన నటి జీవితాన్ని మన ప్రతిఘటనతో రువ్వెత్తున విగిసబడిన మహానటుడు. అప్పటి నుంచి తిరుగు లేకుండా ఆ నటుడు సాధిస్తున్నాడు నటుని. దాన్ని మన సొల్లయ్య వారిని తీసుకొచ్చి సన్మానించడం కూడా మనకు అదృష్టంగా భావిస్తున్నాము. ఆ మహానుభావుడికి శ్రద్ధలు ఘటిస్తున్నాను. ఈరోజు కోటా శ్రీనివాసరావు గారు లేరు అంటే చాలా బాధాకరంగా ఉంది. ఆయన నటన చాలా అమోహం. యమలలో కానివ్వండి, హలో బ్రదర్ సినిమాలో కానివ్వండి, ప్రతిఘటనలో కానివ్వండి, ఇంకా చాలా చాలా సినిమాలు, అహనా పెళ్ళంట్లో కూడా ఆయన పేనాస్థానం అనేది ఎలా ఉంటుందని బాగా చూపించారు. అలాంటి మహానుభావుని కోల్పోయాం కనుక ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. అధికారులకు కన్నుగప్పి అడ్డదారుల్లో గంజాయి విక్రయించే గంజాయి వ్యసనపరుల ముఠాను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ ఆర్ ఉమేష్ మాట్లాడుతూ తమకు లభించిన సమాచారం మేరకు జగ్గడిగుంటపాలెం పరిధిలోని టిట్కో నివాసాలకు సమీపంలో పొదల మధ్య 4 వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుండి 1 కేజీ 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సిఐ ఉమేష్ వివరించారు. ఆ 4 వివరాలు వెల్లడిస్తూ కట్టేవరం గ్రామానికి చెందిన ముక్కాల ప్రకాశ్రావు, పెదరామూరుపల్లికి చెందిన దర్శి ప్రదీప్ కుమార్, చిన్న పరిమితి చెందిన నలిగల శివరాజు, తెనాలి 3 టౌన్ పరిధిలోని మిరుగుమాల ప్రశాంత్ కిరణ్లు, విజయవాడలోని ఇమ్మానియల్ అనే వ్యక్తి దగ్గర ఎక్కువ మొత్తంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి తెనాలి పరిసర గ్రామాల్లో విక్రయించేందుకు తెచ్చినట్లు తమ విచారణ తేలిందన్నారు. గంజాయి విక్రయ బ్యాచ్ ని అదుపులోకి తీసుకునే ఆపరేషన్ లో సిఐఆర్ ఉమేష్ వెంట ఎస్ఐకి ఆనంద్, హెడ్ కానిస్టేబుల్ విజయ్, పోలీస్ సిబ్బంది డి రవి, బిహెచ్ సుబ్బారెడ్డి, అంకవర ప్రసాద్ ఉన్నారు. కాగా సిఐ ఉమేష్ కు గంజాయి బ్యాచ్ సమాచారం తెలియగానే తొలుత తహసీల్దార్ కేవి గోపాలకృష్ణకు సమాచారం అందజేసి డిప్యూటీ తహసీల్దార్ కేవీఎస్ ప్రసాద్, పెదరావూరు, జగడగుంటపాలెం విఆర్ఓలను వెంట తీసుకువెళ్లినట్లు సిఐ ఉమేష్ వివరించారు. గంజాయితో పట్టుబడిన 4 నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. వీరిలో ముక్కాల ప్రకాశ్ రావుపై గతంలో కూడా పలు చోట్ల గంజాయి కేసులు ఉన్నట్లు సిఐ ఉమేష్ తెలిపారు. గంజాయి తాగేవారి పేర్లు, విక్రయించే వారి పేర్లు లిస్టు తయారు చేశామని ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. అదేవిధంగా విజయవాడలో గంజాయి విక్రయించిన ఇమానియల్ పై కూడా కేసు నమోదు చేయనున్నట్టు సిఐ ఉమేష్ వివరించారు. ఈరోజు ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో పోలీసు వారికి రాబడినటువంటి సమాచారంపై జగడగుంటపాలెం వద్ద ఉన్నటువంటి టిట్కో హౌసెస్ దగ్గరలో గంజాయి తాగుతూ తెలిసిన వారికి గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తారనేటువంటి సమాచారంపై తెనాలి రూరల్ పోలీసు వారు నేను కలిసి లోకల్గా ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసర్లతో సహా కలిసి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. సుమారు కేజీ 300 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకునేసి 4 ముద్దాయిల్ని అదుపులో తీసుకునేసి విచారించడం జరుగుతుంది. వారి పేర్లని వరుసగా ముక్కాల ప్రకాష్ రావు అనేటువంటి కటేవరం చెందినటువంటి వ్యక్తి, నలిగిరి శివనాగరాజు అనేటువంటి వ్యక్తి, చిన్న పరిమి చెందినటువంటి వ్యక్తి, మెరుగుమాల ప్రశాంత్ కిరణ్ అని చెప్పినటువంటి వ్యక్తి, దర్శి ప్రదీప్ కుమార్ అనేటువంటి పెదరావూరు చెందినటువంటి వ్యక్తులు గుర్తించడం జరిగింది. విజయవాడ చెందినటువంటి ఒక ఇమానియల్ అని చెప్పినటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఈ గంజాయిని తెచ్చుకుంటున్నట్టుగా తెలపడం జరిగింది. వారి దగ్గర ఉన్నటువంటి గంజాయిని స్వాధీనం చేసుకునేసి తర్వాత వాడిని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారించిన సమయంలో గంజాయిని లాభాల కోసంగా బయట నుంచి తెచ్చుకునేసి ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళ కోసం ఈ అమ్మి లాభాలు ఆర్జించాలని చెప్పినేసి దురాశతో ఉన్నారు వాళ్ళు. కొత్త వారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈరోజు మేము పట్టుకున్నటువంటి వాళ్ళల్లో 2 మీద కేసులు ఆల్రెడీ నమోదు చేయబడి ఉన్నాయి. వారిలో ప్రకాశ్రావు అని చెప్పిన కట్టవరం చెందిన అతని మీద గండేపల్లి, అన్నవరము మరియు అరండాలపేట పోలీస్ స్టేషన్, గుంటూరు చెందినటువంటి అరండాలపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా వారి మీద గంజాయి కేసులు, అదేవిధంగా థెఫ్ట్ కేసు ఒకటి నమోదు చేయడం జరిగిందని చెప్పనేసి తెలుపుతున్నాను. ప్రశాంత్ కిరణ్ అని చెప్పినటువంటి వ్యక్తి మీద కూడా రౌడీ షీట్నే ఓపెన్ చేసి ఉన్నారు. అతను ఆల్రెడీ గంజాయి కేసు ఒకటి ఉంది అతని మీద. మిగతా వాళ్ళు కొత్త వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు కూడా వీళ్ళ ద్వారా అలవాటు చేయబడి వీళ్ళ ద్వారా మభ్యపెట్టబడి జరిగింది. తెనాలి రూరల్ కానీ కొల్లిపర్ర లిమిట్స్లో కానీ ఈ గంజాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాము. గంజాయి తాగిన వాళ్ళని మరియు అమ్మడానికి ప్రయత్నించిన వాళ్ళ యొక్క లిస్టును కూడా మేము రెడీ చేసుకుంటున్నాము. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పనేసి మా ఉన్నతాధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద మేము స్పెషల్గా ఒక టీంను ఫామ్ చేసుకునేసి దాని మీద దృష్టి పెడుతున్నాము.
దీనికి కూడా ప్రజలు మరియు మీడియా మిత్రులు కూడా దీనికి కోఆపరేట్ చేసి వారికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, వాళ్ళకి ఏదైనా సమాచారం, సరైన సమాచారం కనుక ఉంటే వారి వివరాలను కూడా మేము గోప్యంగా ఉంచి దీన్ని అదుపు చేయడానికి మేము శాయశక్తులా కృషి చేస్తామని చెప్పి తెలుపుతూ, పారిశుద్ధ్య పనులను సైడ్ కాలువల పూడికతీ పనులు నిర్దిష్టమైన ప్రణాళికలతో అమలు చేయకుంటే రానున్న వర్షాకాలంలో మురుగునీరు రోడ్డుపై వచ్చే ప్రమాదం ఉందని అధికారులు, సిబ్బంది సమన్వయంతో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి నాదెళ్ల మనోహర్ అధికారులకు సూచించారు. శనివారం బాలాజీరావుపేట, మారిస్పేట ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నాదెళ్ల మనోహర్ కు సైడ్ కాలువల పూడికతీత పనులు, పారిశుద్ధ్య పనులు లోపాభూయిష్టంగా ఉండడానికి గుర్తించారు. ఈ క్రమంలో పట్టణ పరిస్థితిని గమనించేందుకు ఆదివారం ఉదయం 5 గంటల నుండి పట్టణంలోని పలు వార్డుల్లో మంత్రి నాదెళ్ల మనోహర్ పారిశుద్ధ్య పనుల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పలు రోడ్ల కూడళ్లలో పేరుకుపోయిన చెత్తను గుర్తించిన మంత్రి నాదెళ్ల మనోహర్ సిబ్బంది పనితీరుపై ఒకంత అసహనం వ్యక్తం చేశారు. పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనుల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. శానిటేషన్ సిబ్బందితో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. లోపం ఎక్కడ ఉంది, సిబ్బంది కొరత ఉందా, సిబ్బందిని పెంచాల్సిన అవసరాలు తెలుసుకున్నారు. ఈ అంశంపై పారిశుద్ధ్య సిబ్బంది స్పందిస్తూ గతంలో వారానికి ఒకరోజు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం పెట్టేవారని, ఇటీవల కాలంలో ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం పెట్టడంతో కార్మికులంతా ఒకే చోటుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తద్వారా తమకు కేటాయించిన వార్డులలో పనులకు కొంత అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమావేశమై పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలకు తావు లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం మంత్రి నాదెళ్ల మనోహర్ తమ దృష్టికి వచ్చిన సమస్యలను వాటి పరిష్కరించాల్సిన తీరును మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మనోహర్ బిడ్డ, కమిషనర్ లక్ష్మీపతి, ఎంహెచ్ఓ మువ్వా యేసుబాబు, జనసేన పార్టీ నాయకులు బండారు రవికాంత్, హరిదాస్, గౌరీశంకర్, అమ్మిశెట్టి కృష్ణ, 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏ రోడ్లు లేవు సార్, కాలనీ డెవలప్ అయిపోయింది. రోడ్లు ఇంతవరకు వెళ్ళి చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాము, లెటర్ కూడా పెట్టాము. డ్రైనేజెస్ లేవు, అన్ని డ్రైనేజ్లన్నీ రోడ్ల మీదే. ఎన్నోసార్లు చెప్పాను, కాలువలు లేవు సార్. ఏ రోడ్డు 5 రోడ్లు సార్. ఏ వీధి 12వ వార్డులో చివరి రైట్ సైడ్ నిన్నే చెప్పాను. ఎన్టీఆర్ కానీ వారానికి ఒకసారి పెట్టేవాళ్ళు. ఏదో ఒక వార్డు వారానికి ఒకసారి 4 మందిని అటెండ్ చేసుకునే వాళ్ళు. వాటి వారానికి ఒకసారి బాగుంది. అది కూడా బాగుంది. మొన్న గతంలో సమస్య గారు ఏం చేశారు, డైలీ బ్యాంక్ వర్క్ అనేసరికి మళ్ళీ మా వాటికి తిరిగి వచ్చేదానికి 10 రోజులు పడుతుంది. ఉదయం కూడా పుష్పాటు ఇక్కడ ఇది సరి కావట్లేదు, కాలంలో సరి కావట్లేదు. మొక్కలు ఇది వాటిలో నగదు తీసుకెళ్తారు. ఇప్పుడు సెక్రటరీలు ఉన్నారంటే మాకు చెప్పి వెళ్ళిపోతారు సార్. కొన్ని వాటిలో అయితే సెక్రటరీలు కూడా అసలు పట్టించుకోవట్లేదు సార్. కంప్లైంట్ వద్దు, ఉన్నదాన్ని మెరుగుపరచండి. ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చెప్పుకోవద్దు. వర్షాకాలం రాబోయే రోజుల్లో తెనాలి పట్టణంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రధానమైన కాలువల గురించి దాదాపు 46 లక్షలతోటి మనం అప్రమత్తం చేసుకుంటూ కాలువలు ఆధునీకరణ చేసుకుంటూ వచ్చాం. అయితే ప్రధానమైన కాలువలు, పంట కాలువలు, వీటితో పాటు సైడ్ కాలువలు, వార్డులో ఉన్న చిన్న చిన్న రోడ్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. నిన్న కూడా నేను మన రైల్వే స్టేషన్ ప్రాంతంలో అక్కడ పర్యటించినప్పుడు కమిషనర్ గారికి, సిబ్బందికి చెప్పాను. ఇవాళ ఉదయం నుంచి స్థానికంగా ఉన్న మన శానిటేషన్ వర్కర్స్తో కూడా కూర్చుని నేను మాట్లాడతాను, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటాను. ఎందుకంటే నాలుగున్న ఆ కీర్తి ప్రతిష్ట శానిటేషన్ విషయంలో మనం అద్భుతంగా చేసామని 2014 వరకు మనం చాలామంది మనని ఒక ఎగ్జాంపుల్గా తీసుకునేవాళ్ళు. ఆ పరిస్థితి తగ్గిపోయింది, జనాభా కూడా పెరిగింది. సో ఆ వాస్తవాన్ని బేస్ చేసుకుని ఎంహెచ్ఓ గారిని, కమిషనర్ గారికి చెప్పాను నేను ఒక ఆడిట్ చేయమని. శానిటేషన్ ఆడిట్ చేసిన తర్వాత పరికరాలు కొనాలా లేదా అదనంగా మేము సిబ్బందిని పెట్టుకోవాలా, ఉన్న సిబ్బందిని ఏ విధంగా మనం చాలా ప్రొఫెషనల్గా ఆలోచించి మనం వాడచ్చు, ఏ విధంగా వార్డులో మనం డివిజన్ చేయొచ్చు అనే దానిపైన ఒక అవగాహన తెచ్చుకోవడానికి ఈరోజు ఉదయం 5:30కే మొదలుపెట్టిన పర్యటన అనేక వార్డులో పర్యటించాను. చాలా స్పష్టంగా ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, కమర్షియల్ చెత్త కలెక్షన్ ఒక ఎత్తు అయితే రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఉన్న చెత్త కలెక్షన్ కూడా మనం చాలా ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్ళాలి. దానికి ఒక సమయం కేటాయించుకోవాలి. ప్రభుత్వంలో సిబ్బంది కొరత లేకుండా గతంలో వార్డు సచివాలయం వీళ్ళందరినీ కూడా పెంచారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ మార్పు కనపడే విధంగా ఖచ్చితంగా ఒక ప్రణాళిక అనేది అవసరం. సో దానికి అనుగుణంగా తెనాలి మున్సిపల్ సమావేశం ఈ నెల చివరిలో పెట్టుకునే ముందు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో, ఒక ప్రణాళికతోటి శానిటేషన్ పైన దృష్టి సారించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పౌరులందరికీ కూడా మేము ఒక చక్కటి ప్రదేశంగా మార్చడానికి ఒక ప్రయత్నం మున్సిపాలిటీ నుంచి ఖచ్చితంగా చేస్తాం. ప్రతి ఇంట్లో మానవతకు సభ్యులు ఉండాలని, సమాజానికి వారి సేవలు తోడ్పాటు కావాలని మానవతా సంస్థ 2వ వార్షికోత్సవ సభలో సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
కుమార్ పంప్స్ సంస్థ వారి సత్సంగ సమావేశ హాలులో ఆదివారం మానవతా సంస్థ ద్వితీయ వార్షికోత్సవ సభను సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా సంస్థ ద్వారా సమాజానికి అందుతున్న సేవ మరింత విస్తృతం చేసేందుకు ప్రతి ఇంటిలోనూ మానవతకు సభ్యులు ఉండాలన్నారు. ఇదే సభలో ప్రముఖ వైద్యులు గుత్తి సుబ్రహ్మణ్యంకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. 2025-26 సంవత్సరానికి మానవతా సంస్థ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. తెనాలి శాఖ అధ్యక్షులుగా పి వాసు, కార్యదర్శిగా పి వెంకట్, ఉపాధ్యక్షులుగా ఓంకార ప్రసాద్, సహాయ కార్యదర్శిగా సోమయ్య శాస్త్రి, ఎస్వి శర్మ, సభ్యులుగా ఈఎల్వి అప్పారావు, సిహెచ్ శ్రీనివాసరావు, ఎం శ్రీనివాసరావు, పి శోభారాణి, పి శివరాజ్ కుమారులు ప్రమాణ స్వీకారం చేశారు. సభలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న అమృత స్థాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధినేత కె రామ్మోహన్ రావు నూతన కార్యవర్గాన్ని అభినందించారు. సంస్థల భాగస్వామ్యం వహించడం సంతోషాన్ని ఇస్తోందని అన్నారు. సమావేశంలో కొత్త సుబ్రహ్మణ్యం, ఎంపీటీ సత్యనారాయణ, అయినాల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతీయ భేదములు లేకుండా మేము అందరము కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధి మరియు ఉన్నతి కొరకు కృషి చేస్తామని ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి కృషి చేస్తామని మానవులు శాంతిగా జీవించడానికి ఎంత సంపద అవసరమో అంతా ఉంది లోకంలో. మరి ఎందుకు ఈ ఆత్మహత్యలేంటి, హత్యలేంటి, దుర్మార్గాలేంటి, ఈ అశాంతి ఏంటి, భయం ఏంటి అంటే ఇవన్నీ కూడా మానవుని యొక్క అజ్ఞాన కారణం చేత ఇవన్నీ కూడా కొని తెచ్చుకుంటున్నాడు తప్ప ఈ లోకంలో ఏదీ కొరత లేదు. పుట్టిన పసిబిడ్డకి వానికి ఏ ఆహారం అవసరమో తల్లిలో అమృతాహారం సిద్ధం చేసిన వాడు ఇంతమంది జనాలకు ఆహారం సిద్ధం చేయడా. మానవునికి సంబంధించి ఏం చెప్పారంటే ఋషులు, భగవంతునికి మానవునికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తే సర్వము వ్యాపించి ఉన్న భగవంతుడు ప్రతి మానవ హృదయంలో దివ్యాత్మ స్వరూపంలో ప్రకాశించుతున్నాడు. భగవంతుని స్వరూపం ఏంటంటే ఎక్కడ శాంతి నెలకొని ఉందో అక్కడ భగవంతుడు ఉంటాడు. ఎక్కడ మానవుల మధ్య పరస్పర ప్రేమ ఉందో అక్కడ భగవంతుడు ఉంటాడు. శాంతి ప్రేమలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆనంద స్వరూపుడైన భగవంతుని మానవుడు చేరగలుగుతాడు. అది భగవంతుని స్వరూపం. అదే స్వరూపం ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపమే జీవాత్మ స్వరూపం. జీవాత్మ అంటే మానవుడు. నేను చేసిన వైద్య సేవలన్నీ మా గురువు గారు ఎంఎస్ జనరల్ సర్జరీ చేసేటప్పుడు డాక్టర్ కె రాజా రామ్మోహన్ రావు గారి నేతృత్వంలో నేర్చుకుని ఈ వైద్య విద్యనే కాకుండా మానవతా విలువలను కూడా హాస్పిటల్లో నేర్చుకొని నేను ఎక్కువగా ఏమి చేసినది ఏం కాదు. దీనికి భగవంతుని తోడ్పాటు కూడా నాకు అవసరమైంది కల్పించారు. మా తోటి వైద్యులు కూడా నాకు సహాయ సహకారాలు అందించారు. నర్సింగ్ పారామెడికల్ సిబ్బంది కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించి వైద్య వృత్తిలో మా యొక్క సేవలు చేయటంలో వారు ఎంతో సహకరించారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ధ్యేయమని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన వేమూరు మండలం పెరవలిపాలెం, పెరవలి గ్రామాల్లో నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అమలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే ఆనందబాబుతో పాటు కూటమి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. సూపర్ 6 హామీ పథకాలు, చేసిన అభివృద్ధి తదితర అంశాలపై కరపత్రాలు పంపిణీ చేసి భవిష్యత్తులో చేయబోయే ప్రజా సంక్షేమం పాలన ఎలా ఉంటుందో వివరిస్తూ వారి నుంచి అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా 3,000 రూపాయలు ఉన్న పింఛను 4,000 రూపాయలు, వికలాంగుల పింఛను పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. దీపం పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ
తల్లికి వందనం అమలుతో పాటు వచ్చే నెలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభవ వంటి సూపర్ 6 హామీ పథకాలు అమలు చేయడం జరుగుతోందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, నియోజకవర్గ పరిశీలకులు వంగా సాంబిరెడ్డి, వేమూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్, కంచి సీతారామయ్య, దాసరి వెంకటేశ్వర, ఉక్కుర్తి నాగయ్య, పుస్లూరి సాంబశివరావు, చవ్వాకుల లీలాకృష్ణమూర్తి, దాది లక్ష్మణరావు, ప్రసాదం బసవయ్య, దండ వెంకట సుబ్బారావు, కేసాని శివకృష్ణ, పోకూరి మేరీవర్ధిని, వీర్పుల రవిప్రసాద్, బండారు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలం పూర్తయింది. మీ అందరి ఆదరాభిమానంతో ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందులో భాగంగానే మీ అందరినీ పలకరించాలని చెప్పి అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మీకు అందుతున్నటువంటి సౌకర్యాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా ఏమైనా చేయాల్సింది ఉంటే మీరు ఏదైనా ఎదుర్కొంటున్న సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి సునాయాసంగా వీలైతేని గ్రామాల్లోకి వచ్చి మన వాడలో తిరగడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు అనుకోకుండా ఆదివారం ఈ గ్రామం రావటం, మీరందరూ దేవుని సన్నిధిలో ఉండటం, మిమ్మల్ని కలుసుకునే అదృష్టం ఈ విధంగా రావటం సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మీ యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ అధికారంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి. నేను మీ అందరి ఆదరాభిమానంతో 3వసారి శాసనసభ్యుడి 4 సార్లు పోటీ చేసి మీ ప్రతి ఒక్క సమస్య, ఇక్కడ ఎదుర్కొనే సమస్యలు నాకు తెలుసు. వాటిని చిత్తశుద్ధితో నిరంతరం ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటాను. ఏ సమస్య అయినా నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కరించే దిశగా ముందుకెళ్ళడానికి కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకున్నటువంటి ఇష్యూస్, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైనా వెనుకబడతాను కానీ, రాకపోవటం కానీ, ఇబ్బందులు కానీ ఉంటే ఎప్పుడైనా తర్వాత నా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ భవిష్యత్తు ఆలోచన, భవిష్యత్తులో ఈ రాష్ట్రం, ఈ నియోజకవర్గం, ఈ గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఇక్కడ ఉన్నటువంటి యువతరం పిల్లల అభివృద్ధి ఏ విధంగా జరగాలనేది చిత్తశుద్ధితో, ఆలోచనతో, ముందు చూపుతో పోయేటటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అది మీ అందరికీ మరొకసారి శుభాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రభుత్వానికి మీరు అన్నట్టు ఉండండి, మీ అవసరాలతో తీర్చుకోండి. తప్పనిసరిగా ప్రజల ప్రభుత్వం ఇది, మంచి ప్రభుత్వం ఇది, మీకోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పి గుర్తుంచుకోమని చెప్పి తెలియజేస్తూ సెలవు. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి నగదు ప్రోత్సాహకాలను అందజేయడంతో పాటు తమ కార్యాచరణలో భాగంగా ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కొనసాగించడం అభినందనీయమని డాక్టర్ ఎం శ్రీపతి పేర్కొన్నారు. స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో ఆదివారం పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, 6 నుండి 10 తరగతుల విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జొన్నాదుల నరసింహారావు అధ్యక్షతన వహించిన సభలో డాక్టర్ ఎం శ్రీపతి ముఖ్య అతిథిగా పాల్గొని మెరిట్ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. 142 మంది విద్యార్థులకు 2,84,200 రూపాయల నగదు ప్రోత్సాహకంతో పాటు 6 నుండి 10 తరగతుల 275 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు తమ ప్రసంగాలు పద్మశాలియా వెల్ఫేర్ సొసైటీ విద్యార్థుల విద్యా వికాసం కోసం సంఘీయ విద్యార్థులతో పాటు ఇతర సామాజిక వర్గాల విద్యార్థులు కూడా తోడ్పాటు అందించడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ విద్యాసంస్థ ఎండి మురళీకాంత్, దాసరి సంస్థ ప్రధాన కార్యదర్శి గంజి ప్రభాకర్, కటకం శేషగిరి, బట్టూరు నరేంద్రబాబు, పంచమతి భాస్కర్, దివి హేమంత్, అక్కల శ్రీరామ్, పడవల విద్యాసాగర్, రాజపతి వెంకట్, శివప్రసాద్, శివశంకర్ తదితర సంఘాలు పాల్గొన్నారు. కాగా సంస్థ కార్యాచరణను అధ్యక్షుడు జొన్నాదుల నరసింహారావు మీడియాకు వివరించారు. 142 మంది విద్యార్థులకి 2,84,200 రూపాయలని మెరిట్ స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 250 మంది విద్యార్థులకి బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. 30% అదర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఏ విధంగా ఇస్తున్నామో అదే పద్ధతుల్లో 30% కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క వాల్యూ దాదాపుగా 2 లక్షల రూపాయలు ఖరీదు చేసే బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 సంవత్సరాల్లో విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని పెంపొందించాలనే భావనతోటి వారికి క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్టేజీ ఫీర్ పోవాలనే ఉద్దేశంతో, సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో
ఆడియన్స్ ముందు తమకు వచ్చినటువంటి విధానం పద్ధతుల్లో వాళ్ళు సభికుల్ని మెప్పించాలనే ఉద్దేశంతో వారికి ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్ట్యూషన్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అండ్ కన్సోలేషన్ ఒకటి ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం ఏ విధంగా నిర్వహిస్తున్నామో భవిష్యత్తులో కూడా అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ 1995 ఏర్పడినప్పటి నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలని మనం సిస్టమేటిక్గా రూపొందిస్తూ అనేక సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అమృతసాయి ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ రామ్మోహన్ రావు గారు మొన్న ఒక ప్రామిస్ చేశారు. మెరిట్ ఉండి కడు పేదరికంతో ఉన్నటువంటి విద్యార్థులకి, పద్మశాలి విద్యార్థులకి, తెలివితేటలు కలిగి మంచి ర్యాంకు ఉన్నటువంటి విద్యార్థులకి వారి ఇన్స్టిట్యూట్ నందు, విజయవాడలో ఉన్న వారి ఇన్స్టిట్యూట్ నందు ఉచితంగా 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సుని ఒక్క నయా పైసా తీసుకోకుండా వారికి అవకాశం ఇస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించే ఒక యోధులుగా ఈ సంస్థ ఈ విద్యార్థులందరినీ కూడా తయారు చేస్తుందన్న నమ్మకం నాకు కలుగుతూ ఉంది. అదేవిధంగా ఈ పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాను. ఇక్కడున్న పెద్దలందరికీ కూడా మరి ఈ సందర్భంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ పిల్లలందరూ కూడా సంస్కృతి సాంప్రదాయాల నిలయాలుగా ఉంటూ భావి భారత పౌరులుగా ఈ సమాజాన్ని సరికొత్త రీతిలో తీర్చిదిద్దారని ఆశిస్తూ ఎలక్ట్రానిక్ మీడియాలో విధులు నిర్వహించే గుంటూరు అనిల్ తన జన్మదినోత్సవాన్ని వృద్ధుల సేవలో జరుపుకోవడం అభినందనీయమని గాంధీ ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆదివారం గుంటూరు అనిల్ తన జన్మదినోత్సవం సందర్భంగా వృద్ధులకు అన్నదాన సేవలు నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అనిల్ సేవా దృక్పథాన్ని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ వృద్ధులు పాల్గొన్నారు. మన ఛానల్ కెమెరామెన్ గుంటూరు అనిల్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనిల్లో ప్రత్యేకత ఏంటంటే ఎంతసేపు అయినా సరే ఉండి గాంధీ గారు నమస్కారం చేసుకొని వృద్ధులకు దాని చేతుల మీదుగా భోజనం పెట్టాలని సంకల్పం నాకు చాలా నచ్చింది. యువతరంలో పెద్దల పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండడం అనేది చాలా అవసరం. అవి సమాజానికి మంచి మార్గాన్ని ఇస్తాయి. ఎంతో కష్టపడి జీవితాన్ని మరి పోషించుకుంటూ సమాజంలో వృద్ధులకు తాను జేబుల డబ్బు తీసి ఉన్న దాంట్లో తీసి ఇవ్వడం అనేది మరి ఇంకా ఎంతో గొప్ప విషయం. ధార్మిక చింతన అనేది ఉండటమే దైవత్వం. అటువంటి దైవత్వానికి చెందినటువంటి అనిల్కు జన్మదిన శుభాకాంక్షలు. వడ్డీ వేధింపులతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య మనోజ్ఞ తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులతో దళిత సంఘాలతో ఆందోళనకు దిగిన వైనమిది. కొల్లిపర మండలం తోములూరు గ్రామానికి చెందిన పెరికల దుర్గాప్రసాద్ అదే గ్రామానికి చెందిన గాయం శివారెడ్డి వద్ద 3 ఏళ్ల కిందట 50,000 అప్పు తీసుకున్నాడు. వడ్డీ డబ్బుల కోసం శివారెడ్డి వేధిస్తున్న క్రమంలో దుర్గాప్రసాద్ శనివారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శివారెడ్డికి గత ఏడాది డిసెంబర్లోనే అప్పు తీర్చేశామని, వడ్డీ వేధింపుల వల్లనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, తనకు న్యాయం కావాలని మనోజ్ఞ తన 2 చిన్నపిల్లలతో ఆందోళన చేపట్టింది. ఈ విషయమై కేసు పెట్టినా పోలీసులు ఎఫ్ఐఆర్ రాశారు. కానీ సదరు శివారెడ్డిని అరెస్టు చేయలేదని, అరెస్టు చేయాలని మృతుడి బంధువులు కూడా డిమాండ్ చేశారు. కాగా దుర్గాప్రసాద్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడంతో బంధువుల రోదనలు, ఆందోళనలు ఆ ప్రాంతంలో చుట్టుముట్టాయి. రూరల్ సిఐ ఉమేష్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఎస్ఐ తీరు పట్ల మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, కేసు పెట్టాను. ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయలేదు. నా భర్త చనిపోయి 24 గంటలు అవుతున్నా కానీ ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలేదు. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఆడవాళ్ళు అందరూ రోడ్డు ఎక్కాము. నా పిల్లలకి నాకు న్యాయం చేయాలి. నా భర్త చనిపోయి 24 గంటలు అవుతున్నా కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి రాత్రి 12 గంటలైంది.
మా భర్త చనిపోయి 15 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అరెస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతుల ప్రయోజనాలకు పెద్దపీట, వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ సభలో మంత్రి నాదెండ్ల మనోహర్. సినీ పరిశ్రమలో విలక్షణ నటనకు ప్రతిరూపమైన నటులు కోట శ్రీనివాసరావుకి వివిధ కళా సంస్థల ఘన నివాళులు. 1300 గ్రాముల గంజాయి స్వాధీనం, గంజాయి బ్యాచ్ పట్టివేత. వివరాలు వెల్లడించిన రూరల్ సిఐ ఆర్ ఉమేష్. ప్రమాణ స్వీకారం చేసిన మానవతా సంస్థ నూతన కార్యవర్గం. డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యంకు జీవిత సాఫల్య పురస్కారం. ఇవి హెచ్సిబి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.